టెంపుల్కి వెళ్తే మా మ్యాగీ పాప ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదండి. హాయ్ అండి అందరికీ. చూడండి, మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. మా పిల్లలకైతే బయటికి వెళ్తున్నామంటే ఎక్కడ లేని హ్యాపీనెస్ వస్తుందండి. చూడండి, మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో కదా. మేమైతే ఇక్కడికి ఎప్పటి నుంచో రావాలని అనుకుంటున్నాం, కానీ మనం అనుకుంటే జరగదు కదండి. అది జరగాలని ఉంటే జరుగుతుంది, అంతే కదండి. చూడండి, బ్రిడ్జ్ పై నుంచి వెళ్తూ ఉంటే సిటీ అందాలైతే ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. నేనైతే ఒక ప్లేస్ కని చెప్పాను కదా, ఒక టెంపుల్కి వెళ్తున్నామండి. టెంపుల్కి అంటే ఆ దేవుని ఆజ్ఞ లేనిది, ఆ దేవుని పిలుపు లేనిది దేవుణ్ణి దర్శించుకోవటానికి అయితే మనం వెళ్ళలేము కదండి. ఎక్కడికైతే అంటే మేము శ్రీ కర్మన్ఘట్టు హనుమాన్ దేవస్థానానికి అయితే వచ్చేసాం. మేము ఇక్కడికి ముందు 2-3 టైమ్స్ వచ్చాం, కానీ మేము వచ్చిన రోజు అయితే సెకండ్ సాటర్డే కావటం ద్వారా చాలా పబ్లిక్ అయితే ఉన్నారండి. చూడండి, మీకు కూడా చూసి అలాగే ముందుకైతే వెళ్ళిపోయి బైక్ని అయితే పార్కింగ్ చేసామండి. మేమందరం అయితే నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్తున్నామండి. మా కిట్టు అయితే ఇక్కడ నిలబడి చూస్తున్నాడు, ఎందుకంటే ఇందులో టాటాయిస్ ఉన్నాయి ఈ కొలనులో. లోపల కూడా చాలా రష్గా ఉందండి. మనకు వెళ్ళే దారిలోనే దేవుని సామాగ్రి కూడా అమ్ముతారు, పువ్వులు కానీ దేవునికి సంబంధించిన సామాగ్రి. లోపలికి వెళ్ళాం చూడండి, ఇలా కనబడుతుంది వ్యూ అయితే. లోపల కూడా చాలా పబ్లిక్ ఉన్నారండి ఈరోజు అయితే. ఈ ఆలయంలోనే మనమైతే శివయ్యని కానీ, సరస్వతి మాతను కానీ, దుర్గామాతను, వేణుగోపాల స్వామిని, ఇలా అన్ని రకాల దేవుళ్ళని కూడా దర్శనం చేసుకోవచ్చండి. ముందుగా మేమైతే దర్శనానికి దారి అని కనబడుతుంది కదా, ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయాం. చూడండి, లోపల కూడా చాలా రష్గా ఉంది. మా కిట్టు అయితే లోపల జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అరుస్తున్నాడు. చూడండి, ఇలా మనకైతే దేవుడు దర్శనం ఇస్తాడు. నేనైతే ట్రై చేశాను లోపల ఆలయంలో వీడియో తీయడానికి, కానీ కుదరలేదు. మనకేమైనా కోరికలు ఉంటే ఇలా ముడుపులు కూడా కడితే మన కోరికలు నెరవేరుతాయి. చూడండి, బయట అయితే మనము సింధూరం పెట్టేసి బయట ఉన్న చిన్న చిన్న ఆలయాలను కూడా నీటిని దర్శనం చేసుకున్నాం. చూడండి, నాగమాతలకు అభిషేకం చేస్తున్నారు. ఇక్కడి నుంచి అయితే నీళ్ళు తీసుకొని బోరింగ్, ఇది ఎంతమందికి గుర్తుందండి. ఇక్కడి నుంచి అయితే నీళ్ళు తీసుకొని ఇలా శివయ్యకి కానీ నాగమాతలకు కానీ అభిషేకం చేస్తుంటారు. చూడండి, ఎంత పెద్ద క్యూ ఉందో కదండి ఇక్కడ కూడా. అక్కడి నుంచి వచ్చేసి ప్రసాదం క్యూలో అయితే నిలబడ్డాం. చివరికి మాకైతే ప్రసాదం దొరికిందండి. చూడండి, పులిహోర. మా పిల్లలకైతే పులిహోర అంటే చాలా ఇష్టంగా తింటారని, అందులోనూ దేవుని ప్రసాదం అంటే వేరే లెవెల్గా ఉంటుంది కదా. ఇక్కడైతే మనం కోరికున్న కోరికలు నెరవేరితే ఇలా వడల మాలలు వేస్తామని మొక్కుకుంటారు. ఇలా నెరవేరిన వారు వడలు కూడా ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ చూడండి, మా మ్యాగీ పాప ఒక్కతే అక్కడికి వెళ్ళి ప్రసాదం అయితే తెచ్చుకుంటుందండి. చూడండి, ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఒక్కతే వెళ్ళిపోయిందండి అక్కడికైతే. అందులో పల్లీలు అంటే తనకు చాలా ఇష్టంగా తింటుంది. మా కిట్టు అయితే ప్రసాదాన్ని చూడండి కళ్ళకద్దుకొని మరీ తింటున్నాడు. ప్రసాదాన్ని అలాగే తినాలి, కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటాం, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. కానీ మనను చూస్తూ ప్రతిదీ నేర్చుకుంటారు, అంతే కదండి. ఇక్కడి నుంచి అయితే మేము ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఫోటోలు, అలాగే పిల్లలు ఏడుస్తున్నారని బొమ్మలు తీసుకోవడానికి బొమ్మల షాప్కి అయితే వచ్చేసాం. ఆ షాప్ పక్కనే మనకి వ్రతాలకు కానీ, అక్షరాభ్యాసాలకు కానీ, అన్నప్రసన్నకు కానీ సంబంధించిన పూజా సామాగ్రి కూడా లభిస్తుంది. అక్కడి నుంచి బొమ్మల షాప్లోకి చూడండి, మాకన్నా ఫస్ట్ మా పిల్లలే వచ్చేసారు. మా ఆయన అయితే ఇది తీసుకున్నాడు, బైక్కి అతికించడం అని. దేవుని అయితే ఈ విధంగా కనిపిస్తాడు. ఇక్కడ చూడండి, ప్రతి ఫొటోస్ కానీ, బుక్స్ కానీ, దేవునికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా లభిస్తాయి. మా మ్యాగీ పాప అయితే ఇక్కడికి వచ్చేసి దీనితో ఆడుకుంటుంది. చూడండి, పిల్లలకి సౌండ్స్ అంటే చాలా ఇష్టం కదా, అది చాలా బాగుందనేసి అదైతే తీసుకుంది. ఇక్కడైతే మేము ఏం కొనాలా అనేసి అన్నీ చెక్ చేస్తారు. మా ఆయన అయితే ఇది ఇంట్లోకి తీసుకుందాం అనేసి
ఆంజనేయ స్వామి ఫోటో అయితే తీసుకున్నాం, పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో. అలాగే మా కిట్టు కూడా ఈ ఫోన్ తీసుకుంటానమ్మా అంటే ఈ ఫోన్ కూడా ఇప్పించాం. చూడండి ఇద్దరు కూడా అక్కడే ఎంత బాగా ఆడుకుంటున్నారో గుడిలో. ఒకసారి కిట్టు, ఒకసారి మ్యాగీ పాప, ఇలా ఇద్దరు కూడా షేర్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు కదా. అక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా దిగేసి చూడండి మనకు గోపురం అయితే ఇలా కనబడుతుంది లోపలి నుంచి. అక్కడి నుంచి ప్రసాదం తీసుకుందామనేసి ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో కదా. ఆ క్యూని చూసే భయం వేసి ప్రసాదం దగ్గరికి కూడా వెళ్ళలేదండి మేమైతే. చూడండి ప్రసాదం కౌంటర్ బయటకైతే వచ్చేసి స్టిక్కర్ని అయితే మా బైక్కి అతికించాం. చూడండి మనకైతే ఆంజనేయ స్వామి, ధ్యానాంజనేయ స్వామిగా ఇక్కడ కనబడతారు. అంటే ఆంజనేయ స్వామి ధ్యానం చేస్తున్న విధంగా మనకైతే దర్శనమిస్తారు. మనం బయట కొలనులో చూసినట్లయితే కూడా మనకి ఆంజనేయ స్వామి ఈ విధంగానే దర్శనమిస్తాడు, ధ్యానాంజనేయ స్వామి. అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరాం. చూడండి ఈ విధంగా వెళ్ళే టైంలో మనకు గోపురం కనబడుతుంది. మనకైతే బైక్ పార్కింగ్ కోసం అయితే వచ్చేటప్పుడు ఒక టికెట్ ఇస్తారు, వెళ్ళేటప్పుడు 10 రూపీస్ పే చేసి బయటికి అయితే వెళ్ళడం జరుగుతుంది. చూడండి బయట కమాన్ అయితే ఈ విధంగా కనబడుతుంది. కమాన్లో నుంచి బయటికి అయితే వచ్చేసామండి. మేము వెళ్ళే దారిలో చాలా పావురాలు అయితే కనబడ్డాయి. వ్యూ చాలా బాగుంది, బాగా కనబడుతున్నాయని వీడియో తీసాను. చూడండి మీకు కూడా చూస్తున్నాను. మేము ఉండే చోట అయితే ఓల్డ్ సిటీ కాబట్టి చాలా పావురాలు అయితే ఉంటాయి. ఇంటికైతే వచ్చేసాం. మా మ్యాగీ పాప చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగా మా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.